మా అక్క వాళ్ళ ఇంట్లో ఎన్ని కనకాంబరాల చెట్లు ఉన్నాయో చూడండి. మా అక్క అంటే మా ఆడపడుచు. తెలంగాణ సైడ్ మేనత్తల్ని ఆడపడుచుల్ని అందరినీ అక్కనే పిలుస్తారు. ఇప్పుడు ఈ పూలన్నీ తెంపుకొని ఒక కవర్ లో నింపుకొని పోవాలి. మా అక్క కనకాంబరాల చెట్లే కాదు మల్లె తీగ కూడా పెట్టింది. ఇదే అనమాట, పెద్ద ఉంటది, మస్తు పూలు పూస్తాయి దీనికి. మామూలుగా కనకాంబరాలు ఒక రోజులో వాడిపోతాయి కదా, కానీ ఈ కనకాంబరాలు అట్లా కాదు, 2 days అయినా మంచిగా ఫ్రెష్ ఫుల్ పూలు పూస్తాయి. రోజు మీకు కూడా కావాలన్నా పార్సల్ చేస్తా, కమెంట్ చేయండి. నాకంత సీన్ లేదు మీకు పార్సల్ చేసేంత. మా ఇల్లు దగ్గరనే, ఇంక నేనే వచ్చి తెంపుకోను. రోజు మా అక్క పిలుస్తూనే ఉంటది వచ్చి తెంపుకోండి అని. ఈ రోజు కూడా మా అత్తమ్మ పంపించింది పూలు తీసుకురా అని, అందుకే వచ్చి ఒక్కొక్క పువ్వు తెంపేసరికి మస్తు టైమే పట్టింది. నేను ఒక్కదానే తెంపిన అన్నిగనం పూలు, కవర్ నింపేసిన మొత్తానికి. నాకైతే మల్లె పూల కన్నా కనకాంబరాలే ఎక్కువ ఇష్టం. నేను ఎప్పుడు కనకాంబరాలే ఉంటా బయట. ఫైనల్ గా మొత్తం అన్ని ఖాళీ చేసేసిన, కవర్ నింపేసిన. ఇంకా మా అక్క వాళ్ళ ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఇదేమో ఉసిరికాయ చెట్టు, ఇదేమో చామంతి, ఇదేమో మందారం చెట్టు. చామంతిలో చిట్టి చామంతి, గులాబీ పూలో చిట్టి గులాబీలు చూసిరా, ఇగో ఇదే అన్నమాట. ఇప్పుడు నేను బిల్డింగ్ పైన ఉన్నా, ఇగో బిల్డింగ్ పైన ఊసినాయి మల్లె పూలు. లాస్ట్ లో ఇంకొక చెట్టు చూపిస్తాం మీకు. దీని చెట్టు అంటారా మొక్క అంటారా? మొక్క ఇదేనమాట, పారిజాతం చెట్టు. ఇది చెట్టు ఎందుకు అంటున్నా అంటే ఇది చాలా పెద్దగా అవుతుంది, అందుకే చెట్టు అంటున్నా. దీనికైతే ఒక 4-5 మొగ్గలు. పారిజాతం పూలు ఓన్లీ కింద పడితే మాత్రమే వాడుకోవాలంట, చెట్టు మీద ఉన్నాయి తెంపుకోవద్దంట. ఇట్లా కింద రాలిన పువ్వులు తీసుకొని దేవుడికైతే పెట్టాలి. ఇదైతే వాడిపోయింది, ఇంకా దాన్ని పడేసి చిన్న చిన్నగా భలే ఉంటాయి ఈ పువ్వులు. ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా కవర్ నింపేసుకుని. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ దోస్తులు.